దేవుడు బంధకాల్లోంచి మనల్ని విడిపిస్తాడండి, శరీర కార్యాల్లోంచి మనల్ని విడిపిస్తాడు. కానీ విడుదల పొందాలన్న ఆశ మనకు ఉండాలి. ఇప్పుడు తాగుబోతోడిని తాగుళ్ళలోంచి బయటికి తీసుకొని రా లేడా దేవుడు, రాగలడా రా లేడా అంటే దేవుడు మనిషిని చేసినప్పుడే స్వేచ్ఛని ఇచ్చాడు. ఎవరిని బలవంతం పెట్టాడు దేవుడు. బలవంతం పెడితే ఒక్క చిటికేస్తే తాగుబోతులందరూ వచ్చి కూర్చుంటారు. ఎవరిని బలవంతం పెట్టాడు దేవుడు. నా దగ్గరకు వచ్చిన త్రాగుబోతులతో కూడా నేను అదే చెప్తాను. ఒక్కొక్కసారి కొంతమంది తాగుబోతులు వస్తారు, వాళ్ళంతటా వాళ్ళే నాతో మాట్లాడతారు. ఈ దరిద్రం నాకు వదిలిపోవాలన్నా, నాకు వద్దన్నా ఈ దరిద్రం, దీన్ని మానుకోవాలన్నా చెప్పన్నా ఏం చేయాలో అని వస్తారు. ఎవరన్నా చెప్పారా, లేకపోతే నీ అంతటా నువ్వే వచ్చి నిర్ణయానికి వచ్చావంటే చెప్తాను, నా అంతటా నేనే నిర్ణయానికి వచ్చానన్నా, నాకు వద్దన్నా ఈ దరిద్రం అన్నవాడికి చెప్తాను నేను, ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవునితోనే ఉండాయా, ఆటోమేటిక్గా నువ్వు గెలుస్తావు దాన్ని. ఎందుకంటే అసలు ముందు నీకు తీర్మానం వచ్చింది, ఈ తీర్మానం నీలో ఉంది. నువ్వు తాగుడు కాదు, ఇక దాని బాబునైనా జయించగలుగుతావు నువ్వు. దేవుడే ఆ శక్తిని నీకు ఉత్పత్తి చేస్తాడు. ఏ శరీర కార్యంలో నుంచైనా మనం బయట పడవచ్చు, దేవుడు పడవేయగలడు. అయితే బయట పడాలన్న ఆశ మనకు ఉండాలి. ఏ పరిస్థితిలో నుంచైనా దేవుడు మనల్ని బయట పడవేయగలడు. అయితే బయట పడాలి అన్న ఆరాటం మనకు ఉండాలి, ఆ తపన ఉండాలి. అప్పుడు తప్పకుండా నీకు కావలసిన శక్తిని విడుదల చేసి నేను తప్పకుండా దాన్ని జయించేటట్టు దేవుడు చేస్తాడు. దానికోసం మన కృషి, మన సాధన, మన పట్టుదల, మన వంతు ప్రయత్నం మనం కనపరిస్తే మన ఆసక్తిని చూసిన దేవుడు ఆయన శక్తిని విడుదల చేస్తాడు. అప్పుడు నీకు అప్పటిదాకా మల్లబడ్డ శోధనలన్నీ ఆటోమేటిక్గా అధిగమించేస్తావు. నీకే వింత, అది ఎలా ఉండగలిగాను నేను, ఉండగలవు అంతే.